ఒరే త్వరగా వచ్చాయి, మళ్ళీ ఇంట్లో అదొకద్దే అయిపోద్ది. నేను ఉండట్లేదుగా, జాగ్రత్త. నానా ఏంది నానా? వద్దు నాన్న, ఇది నా దగ్గర ఉంటే ప్లీజ్ నాన్న తీసేసుకోరా. నీ దగ్గరే ఉంచాను, తీసుకో నాన్న ప్లీజ్, తీసుకోమంటుంటే. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. తెల్లారలోగా దొరికారనుకో, ఆడిని వేసేసి అమ్మాయిని తీసుకొచ్చేయండి. తెల్లారిన తర్వాత దొరికారనుకో, అది మనకొద్దురా. ఈ జన్మలో దాని మొహం నేను చూడండి. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుందా. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా. ఎరా సమాచారం? విష్ణుమూర్తి గారి ఇంటికి ఏంట్రా అంత జనం ఉన్నారు? పోలీసు జీప్ కూడా ఆగింది. ఏమోరా, నాకు తెలీదు.
అమ్మా 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 దేవుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. మీ నాన్ని తీసుకెళ్ళిపోయాలని సంబరపడుతున్నట్టున్నాడు. నువ్వు లేవమ్మా, నాకు నువ్వు లేవా? పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు, వెను చూడక ఉరికే జతలు, తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనని కనను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా? బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా? పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. కాలం అనేది ప్రతి మనిషికి ఓ అనుభవాన్ని ముందే సిద్ధం చేసి అటువైపే తోస్తుందనుకుంటాను. వాళ్ళ నాన్న ప్రేమను అర్థం చేసుకున్న నా కొడుకులో ఆలోచన మొదలైంది. ఆయన కోరుకున్న దాని వైపే వాడి ప్రయాణం సాగింది. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 4 సంవత్సరాల్లో నాకు వాడు చాలా దగ్గరయ్యాడు. అదే టైంలో చాలా ఎదిగాడు. We welcome our honorable chief guest on the occasion of 7th convocation Vigyan University. రే అమ్మేంట్రా ఇంకా రాలేదు? టైం అయిపోయింది. వస్తుందిలేరా, ట్రైన్ కొంచెం లేట్ అయి ఉంటుంది. రే నువ్వు పంచేరా, ఇది పట్టుకో, నేను ఇప్పుడే వెళ్ళొచ్చేస్తా. రే అరగంటలో కాన్వకేషన్ స్టార్ట్ అవుతురా? ఓకేరా, అరగంటలో స్టార్ట్ అవుతుంది. అవార్డు ఇచ్చేసరికి ఇంకో అరగంట అవుతుంది. టోటల్ గంట ఉంది కదా, నేను ఇప్పుడే వచ్చేస్తా. రే ఏంటండి బాబు బండి ఏదో ఊరేగింపులు వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాడు సిరాగ్గాను. ఈ సిటీ అవుట్స్కట్స్కి వస్తే ఇంతేనండి బాబు. 2 గంటలు లేటు అక్కడికేనే. చూసుకోలేదమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ టాపర్ నేనే. ఈరోజు డిగ్రీ ఇస్తున్నారు. అమ్మ వస్తుంది, పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఎదిగామన్నమాట. 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితే ఇలా జరిగిందంటే ఇంకెంత జాగ్రత్తగా పెంచాలని ఆలోచించాను, కానీ అసలు 17 సంవత్సరాలు ఎలా పెంచాలని ఆలోచించానా? అబ్బే, ఈ 4 ఏళ్ళు ఎడంగా ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, ఇష్టపడి వచ్చింది కదా. అయిందేది అయింది. ఆ అమ్మాయిని తీసుకుని పండగకి ఇంటికి వచ్చి. స్వప్న నేను తీసుకురాడా ఏంటి అంకుల్? నేను తీసుకురావడం అంటే ఏంటి? ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి. మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా?
ఇంటికి వచ్చేవా? నేను తీసుకురావడం ఏంటి అంకుల్? తను నా దగ్గర లేదు. జరిగింది ఇద్దరు వచ్చేయండి. అయ్యో స్వప్న నా దగ్గర లేదు అంకుల్. మేము వెళ్ళిపోదాం అనుకున్నమాట నిజమే, కానీ ఆ రోజు మా ఫాదర్ చనిపోయేసరికి నేను వెళ్ళలేదు అంకుల్. ఏంటి నువ్వు మాట్లాడేది? తన నా దగ్గర లేదు అంకుల్. నా దగ్గర లేదు. లేదు అంకుల్, మీ దగ్గర హ్యాపీగా ఉంది అనుకుంటున్నా. నిజం ఒట్టు నిజంగా అంకుల్. నిజం చెప్పరా? తన నా దగ్గర లేదు అంకుల్. లేదు అంకుల్. మేకప్ పిసికేస్తానని చెప్పు. లేదు అంకుల్. లేదు అంకుల్, తన నా దగ్గర లేదు అంకుల్. కూతురు ఏం చేశావురా? లేదు అంకుల్. ఏం చేశారో నా కూతురు? చెప్పరా? చెప్పు. నిన్ను ముక్కలు తన నా దగ్గర లేదు అంకుల్. ఏం చేశారు? చెప్పరా? నేనేం చేశాను? నా దగ్గర లేదు అంకుల్. తన దగ్గర లేదు. మీరేదో చేశారు. మీరే తను దాచారు. ఎక్కడ దాచారో చెప్పండి. ఎక్కడ దాచారు? నేను దాటవేట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? అది కాదు అంకుల్, నా మాట అమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంటమ్మా. రే నానా, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచివ్వడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పో రైటో ఆలోచించే పొజిషన్కు నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇతరులకు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగావంట కదా మీ లెక్చరర్ని. నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు. మీదే లోకం. వెళ్ళు. గంటలకు వస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు. ఏ కాడా? మొన్న రైట్ అనుకుంది, నిన్న తప్పు అయింది. నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందమ్మా. టీనేజ్లో ఆకర్షణకు లోనయ్యే అవకాశం ఎక్కువ, అది సహజం. కానీ వేసే ప్రతి అడుగు తప్ప రైటా అని 1కి 10 సార్లు ఆలోచించండి. పిల్లలు పెద్దలు ఇద్దరూ కోరుకునేది ఒక్కటే, ఆనందం. ఆ ఆనందాన్ని జాగ్రత్తతో పొందాలని పెద్దలు చేసే ప్రయత్నాన్ని పిల్లలు కోరుకునే ఆనందంలో ఉన్న నిజాయితీని పెద్దలు అర్థం చేసుకోగలిగితే ప్రతి ఇల్లు ఓ కొత్త బంగారు లోకం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా? ఎన్నో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా? వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా? హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా? ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా? నీకు సెన్స్ ఎలాగలేదు, కనీసం లైసెన్స్ అన్నా ఉందా? చంపకు బాబాయ్, నీలాంటి వాళ్ళ కోసమే వెనకాల నంబర్ ప్లేట్ కట్టించాం. చూసుకో. లైసెన్స్ నెంబర్ ప్లేట్ కట్టించమంటారా? ఇది మా బాబు గాడి రోడ్డు.